నేను పోతే అమ్మాయిని చేయి పట్టుకొని రోడ్డు మీదకి లాగదండి, కాలు పట్టుకొని లాగేస్తారండి. నా బిడ్డ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సినిమాలలో లెజెండరీ యాక్టర్స్ చాలా మంది ఉంటారు. అట్లాగే హిట్ పేర్స్ అనుకోండి, లేదంటే ఒక క్యారెక్టర్ ఎవరిదైనా ఈ సినిమాలో పడితే గ్యారంటీ సినిమా హిట్ అనుకోండి, అట్లాంటి జాబితాలోకి వస్తారు పావల శ్యామల గారు. యాక్చువల్లీ కొన్ని రోజుల నుంచి కూడా ఆమెకు హెల్త్ బాగాలేదు, ఎందుకంటే తన ఫ్యాన్స్ కూడా ఆమె ఎట్లున్నారు ఏంది అని ఫాలో అవుతున్నారు కాబట్టి సగం విషయాలు అయితే డెఫినెట్లీ తెలుసు. ఇప్పుడు ఈ మూమెంట్ లో ఎట్లా ఉన్నారు, ఆమె లైఫ్ ఎట్లా సాగుతుంది ఏంటిది అనేది తెలుసుకోవడానికి మనం వచ్చినాం. తనను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు, రెడీ టు సర్వ్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉంటున్నారు. గతంలో కూడా మనం చేసినాం. ఇక్కడ చాలా వసతులు కానీ లేకపోతే వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ చాలా చాలా బాగుంటాయని చాలా మంది ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. సో తను కూడా రీసెంట్లీ జాయిన్ అయ్యారని తెలిసే మనం వచ్చినాం. అమ్మా నమస్తే. అమ్మా చెప్పండి, ఎట్లున్నారు? ఇంకెట్లా కనిపిస్తున్నా? నేను బాగాలేదు, బాగానే ఉన్నాను అనుకున్నా. చెప్పండి. ఎప్పుడు వచ్చారమ్మా ఇక్కడికి, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎప్పుడు వచ్చారు? మా మేడం అడగండి, మా మేడం గారిని అడగండి చెప్తాను. 10 days అయిందండి వచ్చి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే నాకు ఎక్కువైంది. ఇప్పుడు దాకా 3 years అయింది నాకు ఇట్లా ప్రాబ్లం వచ్చి. 3 years నుంచి ఎలాగో దేవుడి వెళ్ళలాగా వచ్చాను. అభిమానుల దయ. అందరికీ నమస్కారం చెప్పాలి. నేను చాలామంది ఇంటర్వ్యూ చూసినాను, ఇప్పటి వరకు బ్రతికించారు. కానీ ఇంకా లాస్ట్ స్టేజీలో ఇక్కడికి వచ్చాను, రెడ్డి గారి హోమ్లోకి. అమ్మా సౌమ్య గారు ఏం చెప్పమంటారు? మీరు మీ అమ్మాయి ఇద్దరు అంటే మీ లైఫ్ అంతా ఇలాగే ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్న పరిస్థితి. అవునా అమ్మా, చూయించుకుంటున్నారా మీరు? హాస్పిటల్లో ఇప్పటిదాకా శ్రీకరాల 3 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. ఇంకా లాస్ట్కి వచ్చేసాం, క్లైమాక్స్. మొన్న బాగా అడ్మిట్ అవ్వమన్నారు. ఇప్పటిదాకా ఏదో మనం దాచుకున్నప్పుడు అభిమానులు హెల్ప్ చేశారు చాలా మంది, హెల్త్ బాగాలేదని. దాంతోనే నాకు వచ్చాం ఇప్పటి వరకు. ఇంకా లాస్ట్ కష్టంగా ఉంది, అడ్మిట్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు నాకు హోల్స్ వల్ల తెలీదు, బ్రెయిన్ ఈ పార్కింగ్ సెన్స్ వల్ల బ్రెయిన్ అంతా తలంతా ఇదిగా ఉంది, చాలా భయంకరమైన. పైకి అలా ఉన్నాను మీరు వస్తున్నారని, కానీ చాలా సఫర్ అవుతుంది. బాగా ఇది పెద్ద శిక్ష, బాగా శిక్ష. ఇప్పటిదాకా మా అమ్మాయి కోసం బతకాలి, దేవుడా కాపాడు, నన్ను కాపాడు, అమ్మాయి ఏమైపోతుంది. నా ప్రాణం ఇలా పోయిన మరుక్షణం అమ్మాయి రోడ్డు మీదే ఉంటుంది. పైన నేను బిజీగా ఉండే అమ్మాయి పడిపోయింది, కాలు 3 రాడ్లు వేశారు. అప్పుడు చాలా మంది హెల్ప్ చేశారు. కాలు ట్రీట్మెంట్ చేయించలేకపోయినా వెంటనే నేను పడిపోయాను. వాకలు పట్టుకుని 6 లక్షలు ఖర్చు అయింది అమ్మాయికి, ఆపరేషన్ చేయించి లేచి వాకలు పట్టుకుని నడుస్తుండగా నేను పడిపోయాను. దాంతో అమ్మాయి భయపడిపోయి కాలు ఇదైపోయింది, వచ్చే కాలు కూడా పోయింది. ఇంకప్పుడు ఎన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు? నేనమ్మా కొన్ని వందలైతే చేస్తుంటానమ్మా కదా, కొన్ని వందల మందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు. అందరి మనోగతాలు, అభిప్రాయాలు, వాళ్ళ బాధలు, పర్సనల్ అవన్నీ మీరు విని ఉంటారు, చూసుంటారు కదా. వాటన్నిటికీ అతీతం, మీకు అర్థం చేసుకోలేరు.
అంత మానసిక వేదన అన్నమాట. నేను ఖడ్గం అన్ని సెంటిమెంట్ ఆర్టిస్ట్గా నా సినిమాల్లో గుర్తు చేసుకోండి. ఖడ్గం దగ్గర నుంచి ఇందిర, అది మనసంతా నువ్వే ఫస్ట్ రాదు కదా, అది సూపర్ హిట్ కదా. సూపర్. అది చూసే ఇందిరాల ఠాకూర్లో చిరంజీవి గారు, మహేష్ బాబు, మురారి, ప్రభాస్తో వర్షం, అందరి హీరోలతో చేసా, అన్ని సూపర్ హిట్. అంటే నేను హీరోయిన్ కాదు, అప్పుడు అందరు టాక్ ఏంటంటే శ్యామల గారు ఉంటే సెంటిమెంట్గా హిట్. మనం నేనున్న సినిమా ఒక్క బిట్ అయినా సరే, ఎందుకు ఇప్పుడు గోళీమార్ సినిమా ప్రతి 1,00,000 మంది సెల్లులో ఉంది ఆ డైలాగ్. ఎవరికి బాయ్ ఆ డైలాగ్ చెప్పించుకోండి, మరి ఇది చేస్తారు, మీకు తెలిసే ఉంటుంది. నేను పెద్ద క్యారెక్టర్ వేయకపోయినా సెంటిమెంట్ ఆర్టిస్ట్గా మనసంతాను రాజుగారు అయితే 4 సినిమాలు చేశాను. నేను కారు దిగ్గానే అందరు లేచి నిలబడేవాడు. ఏంటండి, నేను అంత పెద్ద హీరోయిన్ కాదు, అభిమానం అనమాట. దానికి కారణం ఏంటంటే మేము బ్రాహ్మణ్స్, ఫుడ్ తినలేక, షూటింగ్ లో ఫుడ్ తినలేక మసాలా ఇంటి దగ్గర నుంచి ఇంగు వేసి పొడి పచ్చడి రేపితే వాళ్ళు వస్తానంటే వద్దండ, అమ్మ నాకు కొంచెం ఇంటికి ఎవరైనా డబ్బా పొడి, అందరూ ఫ్యాన్ అనమాట నా వంటలకి, పొడి పచ్చడి ఇంగు వేసి చేసి పట్టుకెళ్ళేదా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అభిమానం, నేను హీరోయిన్ క్యారెక్టర్ వేసి అందరినీ ఆకట్టుకున్న అభిమానం కాదు, పర్సనల్ గా నాకు అందరూ సెంటిమెంట్ ఆర్టిస్ట్ గా అట్లా బ్రతికిన నేను ఇవాళ అది బాగా ఇదే సౌమ్య గారు, ఇదే బహుశా లాస్ట్ ఇంటర్వ్యూ అవ్వచ్చు. అట్లా అనొద్దమ్మా. నేను మార్నింగ్ వాళ్ళు చెప్పారమ్మా, మీరేమీ అధైర్య పడకండి, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఇంకోసారి ట్రై చేద్దాం ఇంకొక ఇంటర్వ్యూ అని. నేను పొద్దుంచి ఏం మాట్లాడాలని చిరాకే, నాకే సిగ్గుగా ఉంది. ఇంటర్వ్యూ 300 పై చిలుకు సినిమాలు నటించారమ్మా. 300 పైన ఇంకా లెక్క పెట్టలేదు. బాబాయ్ అబ్బాయి ఫస్ట్ బాలకృష్ణ గారు, ఆయన ఎక్కడ కనపడి ఏమండి సుందరి గారు బాగున్నారు నా పెచ్చని పిలుస్తారు, ఇంటికి రండమ్మా మాట్లాడరా, మనం క్యాబ్ పెట్టుకుని వెళ్ళా, ఎవరు అసలు లోపలికి కూడా కూడా. అవునా? అది పవన్ కళ్యాణ్ సుస్వాగతం వైజాగ్ ఫస్ట్ సినిమాలో నేను చేశాను. నిజంగా అప్పుడు ఆయన గ్రేట్ మ్యాన్ అనమాట. అప్పుడు ఆయన పక్కన కూర్చోబెట్టుకొని నాకు దగ్గు వస్తే ఆయన బాటిల్ తీసుకుపోతా, అదే మంచినీళ్ళు ఇవ్వడానికి పోతుంది కదా, ఆయన మూత తీసి నాకమ్మ తాగండి అని ఇచ్చి ఎంత గౌరవం అభిమానం కూడా కాదు ఒక ఆర్టిస్ట్ పట్ల ఆయన. తర్వాత గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు వెళ్ళా, బాగాలేదు హెల్త్, ఆఫర్స్ ఏం లేవు అప్పుడు. ఆయన షూటింగ్ అవుతుందని తెలిసి వెళ్ళా. గబ్బర్ సింగ్ సినిమా అయిపోయింది, లాస్ట్ లో వెళ్తే సార్ సీరియస్గా ఉన్నారు, వెళ్ళటానికి లేదు అందరు. ఆ ప్రొడ్యూసర్ గండ్ల అనేసి నాతో యాక్ట్ చేశాడు చాలా సీరియల్, అయినా వెళ్ళంలా, అలాగే నిలబడి ఉన్న అమ్మాయి నేను. ఆయన వెళ్ళిపోతూ బయటకు వచ్చి జీప్ ఎక్కారు, ఉండండి అందరూ నన్ను అడ్డేశారు, వెళ్ళలేదు ఆయన దగ్గరికి. వెళ్ళిపోతే నేను ధైర్యం చేసి కొంచెం ఎదురుగా వచ్చా. ఆయన ఎందుకో తల్లి పిల్లలు నన్ను చూశారు, ఆపల జీప్ అని ఒక్క గంటేశారు. జీప్ నుంచి దూకి పరిగెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. సుస్వాగతంలో చేసినప్పుడు ఒక్క సినిమా, తర్వాత మళ్ళీ కలవలే మేము, గబ్బర్ సింగ్ లోనే కలిసా. పెద్ద కాంబినేషన్. పరిగెట్టుకొని వచ్చి ఏంటమ్మాయిలో వచ్చారు, హెల్త్ బాగాలేదండి, ఏదన్నా చిన్న క్యారెక్టర్ చూపిస్తారు మనం వచ్చాను అన్నాను, కానీ సాయం చేయండి అని అడగల, అప్పట్లో లేదు. అమ్మాయి ఏంటి అలా మా అమ్మాయి ఏడుస్తా ఉంది, అమ్మాయిని దగ్గరికి తీసుకొని ఏడకమ్మా అని క్యారెట్ మరి తర్వాత చూద్దాం లేని, అదే శీలం ఎక్కడున్నా పిల్లలు ముందు అమ్మ పేరు, అమ్మని బ్యాంకులో వేసి ముందు అమ్మ పేరు 20,000 ఇచ్చి పంపించు డాక్టర్ దగ్గరికి అని. ఎంత ప్రేమగా మాట్లాడలేదంటే ఆయన మా అమ్మాయి ఏడుస్తుంది, ఆయన కూడా కళ్ళని పెట్టుకున్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మేనేజర్ని పిలిచి వెంటనే కారు ఏం లేదు సార్ పంపిస్తాను, ఎవరి మీద కారు లేదంటే తీసి ఆయన కారు
తీసిచ్చి ముందు అమ్మని డ్రాప్ చేశాడు. అలాంటి పల్లెం పవన్ గారు చాలా మందికి హెల్ప్ చేశారని విన్నాను. అలాంటి ఆర్టిస్టుల్ని గౌరవించే వాళ్ళు ఆర్టిస్టుల పట్ల అలా చేసేవాళ్ళు తక్కువ. దేవుడు ఆర్టిస్టులకు అన్యాయం చేసి ఆయన రాజకీయాల్లో పంపించేసి రాజకీయాల్లోకి బాధాక ఇప్పుడు కూడా నాకు నమ్మకం. నేను ఇంత దీనస్థితిలో ఇలా ఉన్నాను, ట్రీట్మెంట్ చేయించుకున్నాను డబ్బు లేక నరకం అనిపిస్తున్నాను. ప్రతిరోజు నైట్ తెల్లవారు అమ్మాయిని చూస్తానా లేదా అన్నట్టుగానే గడుపుతుంది. ఇలా ఉన్నానని పవన్ గారికి తెలిస్తే అక్కడి నుంచి వచ్చేస్తారు. నా ఊహ, నా మనసులో ఉన్న స్థానం అది పవన్ గారికి. పరిగెట్టుకొని వచ్చేస్తారు, కాదు ప్లేట్ ఎక్కువ వచ్చేసి ఎందుకమ్మా ఇక్కడ ఉన్నారు అనే సరే అమ్మని తీసుకురండి లక్ష్మి అట్లా అంటారు. అంత గొప్ప మనసు అయింది. నేను ఇప్పటికీ ఆ ఊహల్లోనే ఉంటాను, అంత గొప్పగా చూస్తారు. కానీ ఆయనకి చెప్పేవాళ్ళు కమ్యూనికేషన్ తేడా, ఎవరు చెప్పాలి భయం అందరికి. తెలిసినా సార్ ఆలస్యములు గారు అప్పుడు మీతో చేశారు కదా కష్టాల్లో అన్న మీరు అంటారు. భయం వీళ్ళకి వెళ్ళి చెప్పడానికి భయం. మీ మీడియాకి ఏమైనా శక్తి ఉంటుందంటే ఈ ఫోన్ లో వస్తుంది, ఇంటర్వ్యూ యూట్యూబ్ లో వస్తుంది. వాళ్ళకి ఎక్కడ ఖాళీ ఉంటుంది చూడటానికి, చూడరు. ఎవరు చెప్పరు, చూసిన వాళ్ళు చెప్పరు, వాళ్ళు చూడరు. వాళ్ళు హైలో ఎక్కడో ఉన్నారు. అవును కదా, మీకు తెలియదా? వాళ్ళు చూడరు సామాన్యులు. అయితే సామాన్యులకు సేవ చేస్తామని కదా రాజకీయాల్లోకి వస్తారు. సామాన్యుల కష్ట సుఖాలు ఇచ్చేసే లెవెల్ ఉందంటారా మీరు చెప్పండి. నేను అనుకుంటున్నాను, నా జ్ఞానం. అవునా కదా? తీరుబడి ఉండదు. ఎన్నని చూస్తారు, ఎన్ని వాళ్ళ చుట్టూ అల్లుకొని ఉంటాయి. పొద్దులు చేస్తే వాళ్ళు వచ్చే సమస్యలు ఉంది, వాటిని దాటుకొని వస్తానికే వాళ్ళకి కష్టం. అవునా? అలా నేను ఇప్పుడు దీనస్థితిలో ఉన్నా. ఇప్పుడు మొన్న ఇప్పటిదాకా నేను అమ్మాయి కోసం బతకాలి దేవుడా నన్ను కాపాడు అనుకున్నాను. ఇప్పుడు ఇంకా అనుకోవట్లేదమ్మా. ఈ నరకం భరించటం నా వల్ల కావట్లేదమ్మా. ఈ భయంకరమైన మరణ వేదన ఎవరికీ వద్దు. అయితే ఆడపిల్ల నా తప్పు, అమ్మాయి జీవితాన్ని సెటిల్ చేయకపోవటం నా తప్పు. అందుకే ఎవరు నా తోటి ఆర్టిస్టులు అందరూ నవ్వుతారు కదా. ఇప్పుడు ఇంటర్వ్యూలు చూసి ఇంత దీనంగా ఉన్నారు. ఎందుకు నవ్వుతారమ్మా అందరూ? తెలంగాణ శకుంతల, నేను, లమ్మ ప్రభావం కలిసి 4 సినిమాలు చేశాను. నా బ్యాడ్ హ్యాబిట్ మోకాళ్ళు ఎప్పుడు జీడిపప్పు అవి తెచ్చుకునేదాన్ని ఇంటి దగ్గర నుంచి చేసిపోవచ్చు. అందరికి వేస్తే వాళ్ళు భోజనం చేసి అందరు ఇలా టిఫైలు వేసుకుని ఎవరు మట్టుకుంటే ఇంకొంచెం గిన్నెలు వేసిస్తే వాళ్ళు తినేసి తర్వాత అందరూ వచ్చి అమ్మా నాన్ వెజ్ అంతా పక్కకు పెట్టి మేము పికిల్స్తోనే అన్నం ఇంత తిన్నాం అమ్మ కడుపులే అని చెప్తుంటే నాకు చాలా ఇదిగా అందరిలో పోతుంటే వెళ్ళిపోయి మళ్ళీ ఏం మెట్ల మండ ఎందుకు అలా డబ్బు ఖర్చు పెట్టి అందరికి అన్ని తెచ్చి పెడతాం, మామిడి పళ్ళు తీసుకెళ్ళేసి ఇలా అన్న తిట్టేవాళ్ళు. రేపు నీ కష్టం వస్తే ఒక్కళ్ళు నీ మొహం చూడరు, ఎందుకు ఇలా డబ్బు అంత ఖర్చు పెడతామని తిట్టేవాళ్ళు. అదే నిజమైంది కదా. ఇప్పుడు చాలా మంది ఆర్టిస్టులు క్యారేజ్ తీసుకొని పెద్ద బ్యానర్లో మంచి మంచి ఫుడ్ పెడతారు కదా, టిఫిన్ అవన్నీ మంచిగా ఉన్న భోజనం అంతా క్యారేజ్లో పెట్టుకొని ఇంటికి పట్టుకుపోయి నేను ఇంటి దగ్గర నుంచి 4 బుట్టలు హీరోయిన్ వచ్చినట్టు వస్తారు. ఛార్జింగ్ ఫ్యాను, 2 ఐస్ బాక్సులు, ఫ్రూట్స్, పచ్చళ్ళు బుట్ట, కూరలో బుట్ట, 5-6 లగేజీలు పట్టుకొని వచ్చేదాన్ని హీరోయిన్ లెక్కన. మనం ఏం పట్టుకెళ్తాం, ఇంటి దగ్గర నుంచి తెచ్చి అందరికి పెట్టి సంతోషంగా ఉండేదాన్ని. బాగున్నాయి మనం అందుకని తిట్టేవాళ్ళు అందరు నన్ను. నీ ముఖం ఎవ్వరు చూడ. ఇప్పుడు అదే నిజమైంది. మంచి నీళ్ళేమ్మా. ఇప్పుడు ఇదంతా ఈ ఇంటర్వ్యూ చాలా అయినాయి, మీకు ఎక్కువ తెలియదు అన్నారు. ఎందుకంటే ఇంకా ఏమి ఇస్తాం ఇంటర్వ్యూలు,
ఎవరు స్పందించట్లేదమ్మా. ఎవరు ఇప్పుడు 5-6 ఇంటర్వ్యూలు ఇచ్చా, సామాన్యులు స్పందించి అయ్యో అమ్మా మీరు ఇంత కష్టంలో ఉన్నారు, నా తోచిన మాట పంపిస్తున్నాను, మీరు ట్రీట్మెంట్ చేయించుకోండి అని సామాన్యులు ఫోన్ చేసి చెప్తున్నాయి. కానీ శ్రీమంతుల ఎవరు చలించట్లేదు. అందుకని నా బిడ్డ కాలు బాగు చేయించుకోలేకపోతుంది. ఆకాష్ పూరి జగన్నాథ్ గారు అబ్బాయి, ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూ చూసి వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చమ్మా, మీకు ఎక్కడ ఈ హోమ్ బాగాలేదు, ఇంకో హోమ్ అయినా నేను కడతాను, నేను అమ్మాయికి ఎంత డబ్బు ఖర్చైనా నేను కాలు బాగు చేస్తాను, మేనేజర్ నెంబర్ ఇవ్వండి, మీరేం బాధపడండి ధైర్యం చెప్పి వాళ్ళ నాన్నగారు రాసిన డైలాగ్ అన్ని లక్ష. ఆ డైలాగు పూరి జగన్నాథ్, ఆ డైలాగ్ నేను మన ఎవరో చెప్తున్నారు, 1 అరగంట మాట్లాడుకుంటారు. అది ఎవరికి బాయ్, మీ అమ్మకు బాయ్, మీ నా ఆ డైలాగ్ ఉంది కదా, విన్నారా అది? అది ఎవరికి బాయ్రా, ఏంటి మీ సార్కి బాయా, మీ అన్నయ్యకి బాయా, మీ చెల్లెలకి బాయా, మీ అక్కకు బాయా, మీ స్కూల్లో ఇలాగా అల్లుకొని 1 అరగంట మాట్లాడుకుంటున్నారు. ఒక అబ్బాయి చెప్పాడు, నాకు నవ్వు వచ్చింది. అది 1 అరగంట స్కూల్లో మీ టీచర్కి బాయా, మీ చెల్లెలకు బాయా, టీచర్ పిల్లలకి బాయా, ఇలాగ అల్లుకొని వాళ్ళకి వాళ్ళే 1 అరగంట మాట్లాడుకుంటున్నారు స్కూల్ పిల్లలు. గ్రేట్ కదా డైలాగ్. అది పూరి జగన్నాథ్ గారు రాసిన డైలాగ్ కదా, నేను చెప్పినా రాసింది ఆయన కదా. అది ఆయనకు తెలిస్తే సంతోషపడతారు. నాకు నేనంటే చాలా అభిమానం. కానీ ఆయన ఇక్కడ లేరు, బొంబాయిలో ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు. ఆకాష్ గారు వచ్చి 1 లాక్ ఇచ్చిపోతే అమ్మకి ఏది కావాలన్నా మేనేజర్కి చెప్పండి, ఆయన చెయ్యరు, ఈయన బాలకల్లా. ఇలాగా మనం మిస్ అవుతుంటాం అప్పటికప్పుడే, కానీ మళ్ళీ తర్వాత. అలాగే సాయి ధర్మతేజ్ గారు వచ్చారు, మీ జీవితకాలం నేనున్నానమ్మా, మీకు ఇల్లు అది ఏర్పాటు చేస్తాను, మీకు బాధపడకుండా చేస్తానని 1 లాక్ పంపించి తర్వాత మళ్ళీ పంపిస్తాను, అందాక ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ అని చెప్పి 5 లాక్స్ ఇచ్చినట్టు మీడియాలో వచ్చింది అన్నట్టు. దానివల్ల వాళ్ళ గురించి కాదు, నేను అనుభవించిన నరకం ఏంటో తెలుసా మీకు? ఆకాశ్ వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చేటప్పుడు ఒక హోమ్లో ఉన్నా, ఆయన తెల్లగానే ఆ హోమ్ ఓనర్ వచ్చి అమ్మ ఆయన 1 లక్ష ఇచ్చారు కదా, 50,000 ఇలా ఇవ్వండి, మాకు పండగ ఉంది, పార్టీ చేసుకోవాలి. ఆయన ఆ 50,000 నేను ఒకరికి బాకీ ఉన్నాను పంపించేసాను, నా దగ్గర లేవు, తలకింద పెట్టుకోలేదు, లేవని ఇవ్వాల అంతే. అప్పటిదాకా అమ్మ మేడం మీరు అడుగు పెట్టారు మా హోమ్, అందరు మిమ్మల్ని చూడటానికి వస్తున్నారు, మా హోమ్లో మాకు చాలా గ్రేట్గా ఉండాలి, ఇలా దండాలు పెట్టిన వాళ్ళు మాట్లాట మానేసి సర్వీస్ మానేసి అస్మానం వెళ్ళకండి, రివర్స్లోకి వచ్చేసి 50,000 భరించలేక హోమ్ ఆలేసి ఇంకో హోమ్. సాయి ధర్మతేజ్ దగ్గర సాయి ధర్మతేజ్ ఇచ్చిన వాళ్ళు అటు పోగానే లేని ఆ హోమ్, మాకు సాయం చేయండి, వాళ్ళు 1 లక్ష ఇచ్చారు కదా మీకు, మాకు సాయం చేయండి, ఒక 20,000 ఊరికే ఇచ్చి 30,000 కట్టండి అనుకుంటున్నాను. కట్టలేదని రూమ్ ఇట్లా సపరేట్ ఉంటే బయట తాళం, నేను లేచి గడేసుకోలేను, తాళం వేసి వెళ్ళిపోతారు వాళ్ళు. నైట్ పొద్దున్నే పాలు ఫ్లాస్క్ కొట్టు వచ్చి తాళం తీసి పాలు అక్కడ పెడతారు, మేము కాఫీ కలుపుకొని తాగేస్తాం. 10 అయిందాక తాళం తీయాలి, ఫోన్ చేస్తే తీయరు, పాలు ఇవ్వరు. భయంతో వణికిపోయినాం, బాబాయ్ ఇలా పోలీసుల కన్నా ఫోన్ చేసి బయటపడరా. తర్వాత వచ్చి మీరు 50 ఇమ్మంటే ఇవ్వలేదు, 50,000, 50 కాదు 50,000, మీకు ఊరికినే 1 లక్ష ఇచ్చారు వాళ్ళు, నాకు 50. ఇది నాకు లాభమా? ఇంకొక్కటే చెప్తా, ఎక్కువ చెప్పను. సరే ఇంకొకళ్ళు 1 లక్ష పంపిస్తాను, ఆ అమ్మాయికి 2 lakhs అవుతుంది. ఆడపిల్ల తన పని తను చేసుకుంటే పర్వాలే, ఏమోకెళ్ళి అమ్మాయికి చేయబోయేటప్పటికి చిక్కుంటున్నారు వర్కర్స్. నేను ఇట్లా లేచి కూర్చొని నా పని నేను చేసుకుంటా, అమ్మాయి ఇట్లా ఎత్తి కూర్చోబెట్టి కానీ లేవలేదు, నిలబడలేదు, భయపడిపోయి నాకు ఇలా వచ్చిందని భయపడిపోయి లేచిన అమ్మాయి కూడా పడిపోయింది, కాలు పడిపోయింది.
ఇప్పుడు అమ్మాయిని ఇట్లా చేతుల మీద ఎత్తి కూర్చోబెట్టాను. ఈ లక్ష నేను హోంవర్క్ కట్టాను, ఏమైనా సరే అమ్మాయి ట్రీట్మెంట్ చేయిస్తానని గాఢంగా నిర్ణయించుకొని బ్యాంకులో వేసించి ఇంకెవరో పంపించినవి కూడా ఒక 50,000 పైనే ఉన్నాయి. మొత్తం 2 lakhs ఉంటాయి. అవి తీసుకొచ్చి అమ్మాయి ట్రీట్మెంట్ చేయించాలా అనుకోండి, స్థిరంగా నిశ్చయించుకుని ఒక క్యాబ్ ఇలా గెలిపిస్తున్నారు కదా క్యాబ్ హోమ్ వాళ్ళు. ఇంకో హోమ్ ఎత్తుకున్నామని ఒక క్యాబ్ డ్రైవర్ని, ఆ అబ్బాయి అమ్మాయిని ఎత్తు కూర్చోబెడతాడు. ఇప్పుడు ఫోటో అడ్రస్ ఉండి ఇస్తాం, మీకు ఏమైనా చేయగలుగుతారేమో అని నేను చెబుతున్నాయి. వాళ్ళు అమ్మాయిని ఎత్తి కూర్చోబెట్టి క్యాబ్ బుక్ చేసుకొని హోములు చూసుకోవటానికి వెళ్ళేవాళ్ళు. గూగుల్ కొట్టడం, హోమ్ ఉంది అమ్మ, హోమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్, మనకు కావాల్సిన రండి అమ్మ చూసుకోండి, మీకు నచ్చితే ఓకే, చూడటానికి వెళ్ళేవాడు. వాడు ఏం చేశాడు, ఒకసారి మీ ఫోన్ ఏంటమ్మా గూగుల్ కొట్టి వెతుకుతాను అనేసి తీసుకొని ఎట్లా చాప్ చేశాడో మాకు తెలియదు. ఫోన్పే మా ఫోన్కి పెట్టుకొని 60,000 తీసేసుకున్నాడు. ఒక్కసారి కాదు, ఇప్పుడు బ్యాంక్ మెయిన్ బ్యాంక్ వినిపిస్తాం మీకు, వాళ్ళు ఏం చెబుతారు మీరు వినండి. 8,000, 25,000, 10,000 మా పక్కన ఉంటూ డ్రైవ్ చేస్తూ మమ్మల్ని తీసుకెళ్ళి దింపుతూ 60,000 కాల్ చేశారు మా అకౌంట్లో. మేము ఉన్నాయి, వెళ్ళి తెచ్చుకున్నాం, అమ్మాయి ట్రీట్మెంట్ చేద్దాం, వెళ్దాం, ఇల్లు చూసుకొని సెటిల్ దిగాక తెచ్చుకుందాం అని తిరుగుతున్నాం హోమ్ కోసం. తెలియలే, పండగ ముందు వెళ్ళి తీసుకోపోయేటప్పటికి లేవు డబ్బు. ఇదేంటి అనుకుంటే ఆ హోమ్ అతను ఇంకో హోమ్ అతను మేము ఎలా మోసపోయామనేది మీకు బతుకున్నామంటే ఏంటని, అమ్మ మీరు మామూలుగా పన్ను ఉందని పిలిపించి తాళాలు లాగేసుకుంటాం, వాడి దగ్గర నుంచి డబ్బు ఇస్తేనే తాళం కారుస్తాం అని చెప్తాం, మీరు ఉండండి అని పిలిపించారు. వాళ్ళు ఏమా బాగున్నారని మాకు తెలియదు అనుకొని బాగున్నారు అనుకుని లోపల కానీ కీస్ తీసుకొచ్చి దాచేశారు. సరే వాళ్ళు బుకాయించాడు. తర్వాత బ్యాంక్ వాళ్ళు చెప్పారు, మేము అడిగాం ఎట్లా పోయి మాకు చెప్పకుండా ఎలా. నేను ఎవరికైనా బాగా చెక్కు రాసిస్తే 10 సార్లు అడిగేవాళ్ళు, ఏమంటే మీరు రాసిన చెక్కు కరెక్టేనా ఇమ్మంటారా, ఇప్పుడు ఎందుకు అడగలేదు మీరు, 40,000 తీసి మాకెందుకు చెప్పలేదు అని అడిగారు. మెయిన్ బ్రాంచ్ వాళ్ళు అంతా లిస్ట్ చెప్పారు, వాళ్ళకి వినిపించి ఇప్పుడు చెప్పరా అంటే నేనే తీశాను అని కాళ్ళు పట్టుకొని ఇద్దరు, అమ్మాయి కాళ్ళు నా కాళ్ళు, కారు ఇచ్చింది, నెలకు 10,000 చొప్పున కడతాను. వెళ్ళడం పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నారు, ఇచ్చాను. వాళ్ళు వచ్చి వాడు ఇస్తానంటున్నాడు కదా 10,000 ఇస్తాడు తీసుకుని వెళ్ళని ఖాతాలు ఇప్పించాడు పోయినాడు. ఇప్పటికి వచ్చి ఈడు ఆడుది ఆ డబ్బంటే నేను వెంటనే నా కాలు బాధించుకునేది. ఇలా మమ్మల్ని అనేక రకాలుగా మోసం చేసి ఆడి ఇల్లు ఖాళీ, హోమ్ ఖాళీ చేసామని అన్నాడు తెలుసా. మా రూమ్ ఖాళీ చేస్తావా, 50,000 ఇమ్మంటే ఇవ్వకుండా చూస్తా, హైదరాబాద్లో నీకే హోమ్ లేకుండా చేస్తా, ఎవరు చేర్చుకోకుండా చేస్తా. పాలస్వాములు గారు డబ్బు కట్టు, అది కావాలి ఇది కావాలంటారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, చేర్చుకోకుండా అన్ని హోమ్లకి ఫోన్ చేసి చెప్పి కొంతమంది ఇలాగా చేసి నా బిడ్డ కారు రావనీయకుండా, మాకు డబ్బు వచ్చినా మేము అనుభవించకుండా టాప్ చేసి అనేక రకాలుగా మమ్మల్ని మోసం చేశారు. మీ ఇద్దరిని ఇలా చూసి కూడా పోలీసు ఇప్పుడు కేవీ నరేంద్ర గారు పోలీసు, అమ్మ మీ సొమ్ము ఎలా తిన్నాడమ్మ వాడు, ఏమైనా సరే మీకు ఇప్పిస్తానని అన్నదాకా బాగా మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడటం మానేశాడు, తీయటం మానేశాడు. నేనేంటంటే రెస్పాన్సిబిలిటీ నాది. సన్మానాలు నేను లంగస్థల నుంచి వచ్చాను, 2,500 సార్లు ఉత్తమనటిగా వచ్చాను. ఎన్నో అవార్డులు, ఎంతోమంది కాళ్ళకు దండం పెట్టి సన్మానాలు చేశారు వైజాగ్లో. నేను పావలా శ్యామల అంటే ఆ నాటికలో ఒక అమెరికా తప్ప ఆంధ్రదేశం అంతా తిరిగా. ఆ పావలా నాటిక 300 సార్లు ఉత్తమనటి ఎక్కడ వేసినా నేను. అందుకు సావకార్యానికి శుద్ధివేదని సినిమా పెద్దది కనుక అందరి, నాటక రంగం చిన్నది కదా, అందరికి తెలియదు.
ఆ శ్యామల అని ఇంకొక అమ్మాయి ఉండేది. అందుకని పావులాలో నాటకంలో వేసింది శ్యామల. ఆ శ్యామల మంచి నీళ్ళు అలా పావులా శ్యామల. అమ్మ మీరు చాలా హీరోస్ తో నటించారు కదమ్మా, ఇట్లా ఇద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి ఎందుకు? మిగతా వాళ్ళు ఎందుకని, అంటే మిమ్మల్ని పట్టించుకోలేదు ఎందుకు, మీ గురించి తెలుసుకోవట్లేదు ఎందుకు? అదే కదా మేము పడే బాధ కూడా. అప్పుడు లేచి అందరు నిలబడేవాళ్ళు, కాళ్ళకు దండాలు పెట్టి అమ్మ బ్లెస్సింగ్. సుమంత రాజు గారు అయితే అమ్మ మీ ఆశీర్వచనం కావాలి మాకు, మా సినిమా హిట్ అవడానికి అని అట్లా అన్నవాళ్ళు ఇప్పుడు ఫోన్ చేస్తే తీయట్లేదు. అమ్మ మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే మీరు 300కు పైచిలకు సినిమాలు చేసిరు, ఎంతో కొంత మీకు వచ్చినప్పుడు ఇట్లా పక్కకు వేసుకోవాలి, ఎప్పటికైనా అవసరం పడుతుంది అని మీకు ఎప్పుడు అనిపించలేదా? మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో నాకు మీ విజ్ఞానం నాకు తెలియదు. మీరు తెలియని గొప్ప గొప్ప రహస్యాలు ఉంటాయి సినిమా ఫీల్డ్. అవన్నీ నేను ఇప్పుడు ఫీల్డ్ లో లేను కాబట్టి చెప్పినా నాకేం పర్వాలేదు. ఎప్పుడు ఇంటర్వ్యూలో ఒకటే మాట చెప్తా సౌమ్య గారు, ఎవరైనా ఒక స్త్రీ డబ్బు సంపాదించాలంటే అందమైన ఉండాలి. ఆడది ఎప్పుడైనా సరే మా అందంగా ఉండాలి, అండదండలు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి. ఆ ఉన్నవాళ్ళు సంపాదిస్తారమ్మా. 4 అడుగులు ఉంటారు, నల్లగా ఉంటాయి. అవి శ్యామలా ఇలాగా ఏంటో వేషం నువ్వేసేది, పర్మనెంట్ వేషం ఏటా, చెప్పులేటి కళ్ళతోడేటి నువ్వేటి అన్నాడు కొత్తలో అసిస్టెంట్. నాయనా నేను ఇంక ఇప్పుడు వచ్చాను, నా క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదు, నాకు గెటప్ ఏంటో చెప్తే నేను వేసుకొస్తా, ఇది నా ఒరిజినల్ అని ఎదురు తిరిగేదాన్ని. శ్యామల అంటే నేను సత్యనారాయణ అన్నాను, శ్యామల అంటే అట్లా నాటక రంగం నుంచి వచ్చాను కదా సార్, ఏదైనా వేషం సార్ అనుకుంటూ బతకటానికి వేషాలకి రాలా. నేను మహారాజా సావిత్రి రాక సన్మానాలు చేయించుకుని 50 సార్లు సన్మానాలు చేయించుకుని వచ్చిందాన్ని కాబట్టి కొంచెం ఇదిగా ఉండేదాన్ని ఆర్టిస్ట్గా. నల్లగా ఉంటా, 4 అడుగులు ఉంటా, మాట అంటే పడను. ఎలా సంపాదిస్తాను? ఎవరు ఇచ్చేస్తారు డబ్బులు? అడ్వాన్స్ 20,000 ఇస్తారు. మధ్య 2 నెలలు డ్రామా సినిమా షూటింగ్ లేకపోతే ఉన్నాయి, కష్ట పోతాయి. దాచుకున్నాను నేను కొంచెం అంతా, ఇల్లు కొనుక్కుని ఎంత దాచుకోలే. పక్క ఆర్టిస్టులు అందరూ నవ్వుతారు. ఇప్పుడు వస్తూనే అందరు కారు కొనుక్కోవటం, ఇల్లు కొనుక్కోవటం అంత హాయిగా ఉన్నారు. నేను ఆశ్చర్యంగా ఉండేదాన్ని, ఏంటి వీళ్ళు ఇండైరెక్ట్ అక్కడ కూర్చుంటే మీడియాలో మాట్లాడకూడదు, నేను ఎవరి గురించి కామెంట్ చేసే అర్హత నాకు లేదు, నేను అందగట్టిన కాదు, నాకు తెలివి లేదు, ఒప్పుకుంటా, సంపాదించడం చేత కాదు అంటే నేను చెప్పే మధ్యలో ఆపేశాను. తప్పు నాలుగు అమ్మాయిని పొగడ్తలకు బయటపడి అన్ని పచ్చలు చేసి అందరు పొగిడితే కన్నా సంతోషపడి అమ్మాయి జీవితం సెటిల్ చేయలేదు, తప్పు నాది కదా. అందుకోసం నేను అభిమానం చంపుకోను, లేకపోతే ఎవరిని 1 పైసా అడిగేదాన్ని కాదు. అమ్మాయి కాలు బాగు చేయించాలా అని, కనీసం కాలైనా బాగు చేయించి ఎవరికన్నా మంచివాడని. నేను పోతే అమ్మాయిని చేయి పట్టుకొని రోడ్డు మీదకి లాగదండి, కాలు పట్టుకొని లాగేస్తారండి. నా బిడ్డ ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సన్మానాలు పొందిన నాన్నే చూడటం లేదు, ఇంకా నా బిడ్డని ఎవరు చూస్తారు సౌమ్య గారు? నాకు బతకాలని లేదు. మా అమ్మాయి నేను ఇద్దరం చచ్చిపోవాలని, కానీ కాళ్ళు లేవు, మందు ఏం తెచ్చుకోవాలి, మాకు అందుబాటులో ఏమి ఉండవు. మెడిసిన్ షాప్కి వెళ్ళి ఇమ్మంటే ఎవరు ఇస్తారు? ఇప్పటిదాకా ఇచ్చిన ఇంటర్వ్యూలే జనాలు చాలా మంది అభిమానులు మాత్రం ఉన్నారు నాకు. పాపం చాలా మంది నాకు అసలు మొన్న పేరు కూడా చెప్పుకునే అకౌంట్లు వేశారు చాలా మంది. శ్యామలా 5,000 పంపించాను, జాగ్రత్త వాడుకో, దొంగ చేయకు, నువ్వు నీ కూతురు జాగ్రత్త వాడుకొని అన్న మహానుభావులు ఉన్నారు. 25,000 50,000 వేసిన పేరు కూడా చెప్పారు. అలా అప్పుడు ఇంటర్వ్యూలు పెట్టినవి, ఇదిగో ఇలా మోసపోయి డబ్బంతా పోగొట్టుకొని ఇప్పుడు లాస్ట్లో వచ్చాం. ఇంకా బ్రతుకుతాననే నమ్మకం పోయింది. ఏడుస్తుంది నేను బయటపడితే. పిల్ల చేయి పట్టుకొని లాగేది సౌమ్య గారు బయటికి అమ్మాయిని.
కాలు నొప్పి కదా, రాడ్లు వేస్తున్నాయి 3 రాడ్లు. కాలు పట్టుకు లాగేస్తారమ్మా అవతలకి నా బిడ్డని. ఎందుకు లాగుతారమ్మా? అంటే ప్రపంచం మీకు తెలియదు, మీరు చూసిన ప్రపంచం వేరు. కెమెరా తీసి పక్కన పెట్టని చెప్తాను నేను ప్రపంచం సంగతి. ఇప్పుడు చెప్పింది స్టైల్, నేను చెప్పింది నేను పోయిన మోసం, నేను పడ్డ బాధలు. మాయ మాయ, కాళ్ళకు దండాలు పెట్టి కాలు పట్టుకుని లాగే రకాలు. వాడు ఆ హోమ్లో వాడు 50,000 అడిగిన పక్కన కూర్చొని తాగుతారు 3 అన్న పార్టర్స్. 12ంటికి అప్పుడే ఇట్లా అప్పుడే కాస్త కొన్ని గరం వచ్చి, మేడం లేవండి, ఏది ఫోన్లో డైలాగ్ ఒకసారి చెప్పి మా ఫ్రెండ్ వచ్చాడని లేపి లేవండి చేయబట్టుకుని లేపి కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుంటాం. మేడం ఒకసారి నిలబడండి, ఏది గొలిమారలో డైలాగ్ చెప్పరా, ఖడ్గంలో డైలాగ్, ఇలాగనమాట. అమ్మ బాబోయ్ భయం పడిపోయి టార్చర్ ఇలాగా ఇంత ఘోరంగా. మీకేం తెలుసు? మీరు వెళ్తే ఆదరించి కాఫీ టిఫిన్ కూల్ డ్రింక్ అన్ని పెట్టి వీడియో నా చేత మాట్లాడి వీడియో పెట్టించుకున్నారు. అమ్మ మీ వీడియో చూసే మా హోమ్లోకి అందరూ వస్తున్నారు, శ్యామల గారు ఉన్నారని అని పొగటం, మళ్ళీ యూజ్ చేసుకుంటాం. తర్వాత ఇలా ప్రవర్తించాం. ఉండలే అక్కడ ఖాళీ చేసాం. రోజు క్యాబ్కి 3,000. మేము దాచుకున్న 5-6 లక్షలు మొత్తం క్యాబులకి అయిపోయినాయి. అట్లాంటి వాళ్ళు నా బిడ్డను చూస్తారా అమ్మ? నా గౌరవం లేని, నన్ను గౌరవించిన వాళ్ళు నా బిడ్డను గౌరవించి జారిపడతారా? అమాయకంగా మాట్లాడతారు. ఇలాంటి అనుభవపూర్వకంగా చెబుతున్నాను, అనుభవించి చెబుతున్నాను కానీ ఊహించి కాదండి. వాటర్ బాటిల్ తెచ్చా టీ ఇస్తారేమో అనుకున్నాను నేను. పాపం సౌమ్య అడిగారు 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 చాలా మంచి. మీరే చెప్పారుగా, మేము మాకేం తెలియదు. మేము ఆల్రెడీ ఒక 2-3 ఇంటర్వ్యూలు చేశాం కాబట్టి మంచి ఆయన అని మీరు అనుకున్నారు కాబట్టి మేము కూడా అనుకుంటాం. ఇప్పుడు మాకు ఇంకా తెలియదు సరిగ్గా, మేము లేదమ్మా, నిశ్చింతగా ఉండండి. మీరు గతంలో అనుభవించిన ఏవి కూడా మీకు ఆ బ్యాడ్ మెమరీస్ అయితే ఇక్కడ ఉండవు అమ్మా, ఇదైతే నేను చెప్తున్నాను పక్కా. ఇప్పుడు మొన్న హాస్పిటల్కి మురళీమోహన్ గారితో మాట్లాడా. గీతా రాజశేఖర్ జైబేవ్ సార్ ఎట్లా మాట్లాడతారా తీయరా? ఒకసారి మీరు వింటే వాళ్ళ ఇది ఎంత పొగుడుతారు. మురళీమోహన్ ఫస్ట్ సినిమా చేసే కలిసమ్మాయి ఇప్పటికొచ్చి నేను అడగల, ఒకసారి ఎప్పుడు అడిగాను కానీ నాకు చిరంజీవి గారు ₹1,00,000 కట్టి నేను ఇప్పటిదాకా మెంబర్షిప్ చేయాల. వేరే కారణంగా చూసాను నేను మీటింగ్ అవి షోలు, కారు ఉన్న వాళ్ళు పార్టీలు తప్ప ఏం చేయదని నాకు అర్థమైపోయి నేను ఆ 1,00,000 ఉంటుంది దేనికన్నా 1,00,000 ఆయన కట్టి చేర్పించారు నాకు ఇట్లా వచ్చాక. అది వీళ్ళకి ఇంతవరకు హెల్ప్ చేయడం. నిన్న మాధవ్ గారు మెసేజ్ చూపించాను మీకు. కరాటా కళ్యాణి ఫస్ట్లో నాకు ఇలా వచ్చినప్పుడు వచ్చింది మా ఇంటికి టోకీగా అసహ్యం. ఆవిడకి నాకు గొడవైంది, అదంతా వేస్ట్ అండి కానీ గొడవైంది. ఇప్పుడు మాలో ఆవిడ సెక్రటరీ అని నాకు తెలియదమ్మా. సరే ఆవిడేదో కుక్కర్ కూలర్ పట్టుకొస్తే తీసుకోలేదని ఆవిడకి నా మీద కోపం. అవి నాకు యూజ్, ఇంత కుక్కర్ మేము తినేది ఇంత అన్నం, ఇంత చిన్న కుక్కర్ మాకు ఎక్కువ వద్దమ్మా, నాకు పనికిరావు ఎందుకు అన్నానని కోపం ఆవిడ. సరే అది వదిలేస్తే ఆవిడ సెక్రటరీ అని నాకు తెలియదు. ఆవిడే నన్ను ఒక ఓల్డేజ్ హోమ్ చేర్పించి, అమ్మ మా తరఫున 6 లక్షలు అవుతుంది, ఆపరేషన్ చేయించుకోండి, 2 లక్షలు ఇస్తాం మేము అని చెప్పింది. వచ్చి డాక్టర్ గారు ఆపరేషన్ పనికిరాదు, మా పార్కింగ్ సెన్స్ ఉంది ప్రాణానికి అని వద్దన్నారు. మీరు చచ్చిపోతే అమ్మాయికి ఇస్తాం 2 లక్షలు చేయించుకోండి, మేము చెప్పిన హాస్పిటల్. వద్దమ్మా నాకు ఆపరేషన్ ఉన్ననాళ్ళు అమ్మాయిని చూసుకుంటూ ఉంటాను, చేయించుకోవద్దన్నారు డాక్టర్. అయితే నా మాట అయినప్పుడు నీకు నాకు సంబంధం లేదు, నాకు ఎప్పుడు ఫోన్ చేయొద్దని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకేం చెప్పిందో నాకు నిజంగా తెలియదు. ఆ రోజు నుంచి 3 ఏళ్ళు అయింది చేయలే.
ఇక ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులతో అభిమానం కొంతమంది పంపించిన డబ్బులతో గడిపే నేను అడగల. ఇక లాస్ట్లో ఇప్పుడు బాగా హోమకు కూడా డబ్బు కట్టలేని స్థితిలో ఉన్నా. డబ్బు కడితే ఒకలాగా ఉంటారు, మంచిగా నటించటం వేరు, మంచిగా ఉండటం వేరు. మీకు నేను ఎంతో మందిని చూస్తుంటారు, అర్థం చేసుకుంటే ఒక క్షణం ఆలోచిస్తే మీకే అర్థం అవుతుంది. అయితే అభిమానం చంపుకొని మాదాల రవి గారికి ఫోన్ చేశాం, విష్ణు లేదమ్మా, వచ్చాక ఇద్దరం వచ్చి చూసి ఏం చేయాలో చేస్తామని జనవరి నుంచి చెప్తూ వచ్చాడు మాదాల రవి గారు, వైస్ ప్రెసిడెంట్. ఆవిడకి నాకు పడదండి, ఇలా జరిగింది, మరి మీకేం చెప్పింది నాకు తెలియదు అని ఆయనకే చెప్పు. కెమెరా పెట్టి చెత్తమ్మ వద్దు దాన్ని తీసి పారేశాను. ఇప్పుడు అన్నీ నేనే చూసుకుంటున్నాను. నాకు ఫోన్లో చెప్పి ఇప్పుడు రాత్రి ఇన్ఛార్జ్ చేయించాను. నాకు సంబంధం లేదు, ఆవిడకి కలెక్టర్ కళ్యాణ్ వెళ్ళి అడగండి నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడాడు. ఒక్క పిస సాయం చేయలే ఇంతవరకు. నాకు 3 ఏళ్ళు కనీసం హెల్త్ కార్డు కూడా ఇవ్వలే. ఏమడుగుతాం? చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పనా? నాకు ఒకే ఒక ఆశ ఉందండి, ఎంత కట్ చేసుకోండి, ఏదన్నా వేసుకోండి, మీకు ఏమన్నా మీకు ఏమాత్రం ఇది ఉందో నాకు తెలీదు, మీకు ఎంత పవర్ ఉందో ఎంత కెపాసిటీ ఉందో నాకు నిజంగా పరిచయం లేదు, తెలీదు. మీకేమన్నా చేతనైతే దిల్ రాజు గారు నేనంటే చాలా అభిమానం. దిల్ రాజు గారు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనకు అందుబాటులో లేదు కాబట్టి, కానీ క్యాబ్ పెట్టుకుని 2 సార్లు వెళ్ళా. ప్రతి వాళ్ళు ఏంటంటే సుమా కాళ్ళకు దండం పెట్టింది, అమ్మ దీవించండి సుమా, యాంకర్ సుమా. ఎట్లా పెట్టుకున్నారు తెలుసా? ఝాన్సీ, సుమా వీళ్ళందరూ దండాలు పెట్టిన ఇన్కమింగ్ లేకుండా. వాళ్ళ నెంబర్లే మనకు దొరకవు, ఒకవేళ దొరికితే ఇన్కమింగ్ లేకుండా అవుట్ గోయింగే పెట్టుకుంది. అంటే వాళ్ళకి అవసరం ఉంటే మాట్లాడతారు, మనం ఫోన్ చేస్తే తీయరు, మేనేజర్లు చెప్పరు. ఎలా మన సంగతి వాళ్ళకి తెలియదు, మనకు వాళ్ళు హెల్ప్ చేయరు. వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు చెయ్యాలి అనుకుంటే చేస్తారు. ఇప్పుడు వెళ్ళి సుమాను అడుగుదామంటే తీయరించాలి. క్యాబ్ బుక్ చేసి మన జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళలో రామానాయుడు గారు కారులో వెళ్తూ నన్ను చూసి ఆటోలో నిల్చున్నాను బస్ స్టాండ్లో. వెనక్కి వచ్చామ్మా, బాగా చేసామ్మా, నా వాళ్ళకి తెచ్చాను అని ఆంధ్ర వాళ్ళు అని పొగిలి వెళ్ళిపోయారు. ఎంతో మెచ్చుకొని నవ్వుకుంటూ వెళ్ళారు రామానాయుడు. అట్లా అందరి చేత అభిమానం పొందాను నేను. ఆయన జూనియర్ ఎన్టీఆర్ని కలుద్దామని కారు బుక్ చేసుకొని వెళ్ళా. వాచ్మెన్లు హిందీ వాళ్ళని పెట్టుకుంటారండి, కానీ లేదు సార్ అమెరికా వెళ్ళారు చూడుతూనే ఉన్నారు. మన మహాల్ వాళ్ళ గుర్తుండో, మనమే ఇన్ని నగలు వేసుకొని మేకప్ వేసుకొని వెళ్ళాలి, ఆర్టిస్ట్గా అనుకొని వెళ్ళాం కదా, ఏడ్చుకొని వెళ్తాం. ఈ మాత్రం బట్టలు కూడా వేసుకోకుండా వెళ్తాం. దాని క్యాబ్ డబ్బు బాలకృష్ణ ఇంటికి వెళ్ళావు, సుందర్సన్న మాట్లాడదాం. ఫస్ట్ సినిమా నేనే చేసా, బాబాయ్ అబ్బాయి. వాళ్ళు తలుచుకుంటే నా లాంటి వాళ్ళ జీవితాలు 100 మందిని పోషిస్తాం. కనీసం ఎవరు ప్రభాస్ ఎంతో బాగా మాట్లాడేవాడు, వలసల్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవాడు. కనీసం ఇట్లా ఉందంటే వాళ్ళు కోట్లు దానాలు చేస్తున్నారని పేపర్లో ఇచ్చుకుంటారు. నిజమో ఒట్టితో కానీ మన జీవితం అలాంటి వాళ్ళ జీవితాలు 10 మందిని కూడా బాగు చేస్తారు వాళ్ళు. అస్సలు లోపల దానివాళ్ళు చెప్పరు, కబుర్లు చెప్పరు. వాళ్ళకి హిందీ మనల్ని వాళ్ళు గుర్తుపట్టాలి, అర్థమైంది. ఎవరి దగ్గరికి వెళ్ళాను, ఇప్పుడు చిరంజీవిని కలవలేను నేను. ఆయనకి రెండమ్మా ఇంటికి వెళ్ళాను, ఇక్కడ సార్ మీతో మాట్లాడాలంటే షూటింగ్. ఎందుకమ్మా ఇక్కడ అతన్ని ఇంటికి మిమ్మల్ని వద్దని అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు చాలా అది దానివల్ల నేను నా మీద అభిమానం ఉన్నవాళ్ళు ఉందో ఇప్పుడు పోయిందో తెలియదు, కానీ ఎవరికి నాకు ఆత్మనాథం ఎవరికి వినిపించట్లేదు. నా కన్నీళ్ళు నేను ఆత్మహత్య చేసుకుని నేను చచ్చిపోతాను. అందుకే ఇప్పుడు నా బిడ్డని ఈ ప్రపంచంలోకి వదిలేయకుండా నా ఇద్దరం చచ్చిపోదామని
దేవుడే నన్ను తీసుకెళ్ళిపోతాడమ్మా, ఇంకెక్కువ కాలం బతకని ఇట్లా వచ్చేసి ఎడిట్ అవ్వమన్నారు. మొన్న అడ్మిట్ అయితే ఇద్దరికి చెడుకో 20,000 డిపాజిట్ కట్టాలా, రూమ్ రెంట్ 6,000, టెస్ట్కి వాటికి మొత్తం 50,000 పట్టుకోండి. ఈ బ్రెయిన్ వల్ల హోల్స్ వల్ల పార్ట్ ఫెయిల్ అయింది, అందువల్ల దేవుడు ఎన్నాళ్ళు ఇస్తున్నాడు మీకు అని చెప్పారు. అమ్మాయి గురించి అని వెళ్ళి అడ్మిట్ అవ్వటానికి డబ్బులు టెస్ట్లకే 10,000 అయింది. వీళ్ళకి సగం కట్టి సగం చూపించుకొని వచ్చి మురళీ మోహన్కి ఎప్పుడు నేను అడిగించా ఏం చేత మాకు 2 నెలల నుంచి హోమ్ రెంట్ కట్టలేదండి, చాలా ఇబ్బంది పడుతున్నారు అడ్మిట్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవు, మా వాళ్ళు పట్టించుకోవట్లేదు అని ఆయన చేత అడిగిస్తే ఆయన ఏమన్నాడు, మీ అడ్రస్ నాకు పంపించండి, డాక్టర్ గారిని నాతో మాట్లాడమన్నది, నేను చెప్తాను అని చెప్పేసి అమ్మాయిని తిట్టాడు. వెనక మాట మాట్లాడతా అనేసి కసిలేదు మా అమ్మాయి. అది కాదు, ఇప్పుడు డాక్టర్ని మాట్లాడమంటామండి. నేను అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే డాక్టర్ గారు ఆయన చెబుతారు, ఏమండి ఇవిడ బతకదు, ఇంకా ఈవిడికి 1,00,000 అయితే కానీ బాగుపడతారు, ఏదో మాట్లాడు. మనం అడ్మిట్ అవ్వాలంటే అక్కడ డబ్బు కడితేనే డాక్టర్ వచ్చి చూస్తాడు. అవునా? నేను అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే కదా డాక్టర్తో మాట్లాడటానికి. డాక్టర్ నాతో మాట్లాడమండి, నేను చెబుతాను, నేనుతో చెబుతాను. అదే నా సాయం చేస్తాను, కుప్పలు కట్టుకొని చేస్తే చెయ్యాలి, అతను నా వల్ల కాదు. ఎవరే అలాగే అడగటమే కానీ డిమాండ్ లేదు కదా. ఇప్పటికొచ్చి చెప్పండి 2 months నుంచి మాకు కట్టడం లేదండి, గంటలకు పొమ్మంటే పోవట్లేదు, అలా ఉంటుంది సినిమా పెళ్ళి. అమ్మా ఒక 5 నిమిషాలు ఇంటర్వ్యూ ఇవ్వరా అని అడిగిన వాళ్ళు. మీకు తెలీదు, పైకి చూసి అదే నిజం అనుకోకండి, అసలు రంగులు వేరే ఉంటాయి. వాళ్ళే బోర్న్ ఆర్టిస్ట్. అలాని మళ్ళీ మోహనం మాతా రవీర మెసేజ్లు పెట్టారు మొన్న ఇంపార్టెంట్ మీటింగ్. కర్లాట కళ్యాణి నా మీద ఎంతో దుష్ప్రచారం చేసిన ఆవిడ మాట. ఇప్పుడు వెళ్ళి ఆవిడ కాళ్ళు పట్టుకోవాలా? వాళ్ళు జనరల్ సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ కాదు, మా చీఫ్ కాదు కదా. నువ్వు ఆర్డర్ పాస్ చేస్తే కదా ఆవిడ ఇస్తుంది. ఆవిడని వెళ్ళి అడుగు, మాకు సంబంధం లేదు, మాకేం తెలియదు అని చెప్పడం ఏంటి? అది ఎంతవరకు న్యాయం? చిరంజీవి కట్టాడండి, చిరంజీవికి మాలో పడదు. అదే అదే అర్థమైందా? మధ్యలో మమ్మల్ని బలిసిపోతుంది. అదే అదే ఇలా ఎవరి సహాయం ఇప్పుడు లేదు మాకు. ఈ నేను పేపర్లో ఇచ్చాను. నా ఉద్దేశం ఇప్పటిదాకా దిల్ రాజు గారి మీద నాకు నమ్మకం అమ్మా. ఎట్లన్నా సరే దిల్ రాజు గారి దగ్గర ఈ విషయం తెలిస్తే కనీసం జీవితకాలం అమ్మ ఇప్పుడే ఇలా ఉంటే జీవితకాలం ఎవరు పోషిస్తారు మమ్మల్ని మీరు చెప్పండి. కాకపోతే ప్రొడ్యూసర్ మహిళా మండలి ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్లో కానీ హీరోలు కానీ ఒక మీటింగ్ లో ఒక ఆర్టిస్ట్ ఇన్ని సక్సెస్ పిక్చర్ లో చేసింది, ఇప్పుడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉంది. వెనక ఎప్పుడో జమున గారు పోతే ఎవరు పట్టించుకోలేదు. మహానటి సావిత్రి పోతే ఎంత గురిజ, ఎంతో మంది నిజమైన ఆర్టిస్టులు అందరూ కన్నీళ్లతోనే పోయారు. చివరిలో భయంకరమైన దుఃఖంతోనే పోయారు. కళాకారులకి శాపమేమో దేవుడు. తర్వాత కాంతారావు గారు గొప్ప నటుడు కాకపోయినా మా ప్రొడ్యూసర్ ఒక నటుడు, ఎన్నో సినిమాలు తీశారు. ఆయన ఇల్లు చూడటానికి షూటింగ్ అవగానే వెళ్ళేవాళ్ళు హీరోయిన్లు అందరు. అట్లాంటి ఆయన క్యాన్సర్ వచ్చి మంచాన్ని పడితే చచ్చిపోయాక 3 లక్షలు ఇచ్చారు. బతుకున్నప్పుడు ఆ 3 లక్షలు ఇస్తే ఆయన కొంచెం మానసిక ధైర్యం. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక రకమైన ధైర్యం వస్తుంది మానసికంగా. అవి నా బిడ్డ కాలు బాగు చేస్తా, వాళ్ళకి 1 లక్ష ఇస్తే వాళ్ళు బాగా చూసుకుంటారు అని ఒక ధైర్యం వస్తుంది. చచ్చిపోయాక నువ్వు ఎన్ని ఇస్తే ఎవరికి కావాలి? అట్లా ఆలోచించదండి. చచ్చిపోయాక వ్యవసాయం చేస్తే ఎవరికి కావాలి? వాళ్ళు వాళ్ళు చెయ్యాలనుకుంటే, అయ్యో ఒక హీరోయిన్ కాదు, ఒక ఆర్టిస్ట్ కష్టంలో ఉంటే
మన దృష్టికి వచ్చిన ఆర్టిస్ట్ హీరోలందరికీ మీటింగ్ పెట్టి మీ ఇష్టం ఎవరికి హెల్ప్ చేయాలంటే చెయ్యండి. తలో చేస్తే 20,000 ఇస్తున్నారు. అవును అవును ప్రొడ్యూసర్ తలో 50,000 వేసుకుని 10,000 ఇస్తున్నారు. మాటకి చూడండి. అవును వాళ్ళకు మాలాంటి వాళ్ళ జీవితం ఒక లెక్క. మందు పార్టీలకి వాటికి అనౌన్స్మెంట్ కోట్లు ఇచ్చాం, 50 కోట్లు ఇచ్చాం, 60 కోట్లు ఇచ్చాం అంటారు. ఒక ఆర్టిస్ట్ జీవితాన్ని ఆత్మహత్య చేసుకోకుండా కాపాడటానికి లెక్క అమ్మ. కానీ అట్లా ఎవరు ప్రొసీడ్ అవ్వరు. ఎంత గీయడానికి ఓ హీరోయిన్ లెక్కన తిరిగింది నాకు అంతే కావాలి అని నా తోటి ఆర్టిస్టులు అనుకుంటారు. ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులతో యాక్ట్ చేశాను నేను. హీరోలుగా పలకపోయినా బిజీగా ఉన్నా ఈ కో ఆర్టిస్టులు అందరూ చాలా వీడియోలు వాళ్ళు చూస్తారు కదా. యూట్యూబ్ లో వచ్చే ఇంటర్వ్యూలు వాళ్ళు చూస్తారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా వాళ్ళు చూస్తారు. అయ్యో పాపం మనతో యాక్ట్ చేసిన అమ్మాయి, అమ్మ శ్యామలా గారు ఎలా ఉన్నారు, ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, ఎలా ఉన్నారు, నాకు చెయ్యాలని ఉందిగా నేను చేయలేనమ్మా అంటే కొంచెం ఆనందం. ఒక్కళ్ళు ఫోన్ చేస్తే ఒకటి ఒక్కళ్ళు అంతే కావాలి దీనికి అనుకున్నారు కావాలి అనుకుంటే అనుకొని నా బిడ్డ కాలు బాగైతే చాలని నేను అన్నీ వదిలేసుకొని ఏడ్చి ఒక గూగుల్ కొట్టాను, నా ఇంటర్వ్యూలు వస్తాయి. నా బిడ్డ కోసం నేను ఆత్మాభిమానం చంపుకుంటున్నాను, నా బిడ్డ కోసం కాపాడండి, నన్ను కాపాడండి, నా ప్రాణం కాపాడండి అని ఏడ్చాను. ఇదే ఇంకా ఇప్పుడు ఎలా చచ్చిపోవాలని ఆలోచన తప్ప ఎవరు హెల్ప్ చేయరమ్మా. అంత నాటకాలమ్మా, అంత మాయమ్మా, అంత బోర్న్ ఆర్టిస్టులమ్మా. అమ్మ మీరు అంటే ఇప్పుడు బిడ్డకు నయం కావాలి అని అంటే ఏం ఆపరేషన్ కావాలి తనకి? అసలు ఆపరేషన్ కాదమ్మా, అమ్మాయి పీజీ జరిపించేయించి నిలబడితే కాలు ఎట్లా ఉందో చూసి ఆ రాడ్లు తీసేస్తే ఫిజియోథెరపీ చేసి డాక్టర్ ఫిజియోథెరపీ చేసి నడిపించి వాకర పట్టుకుని నడిస్తే ఆ అమ్మాయి లేచి కొంచెం వాకర పట్టుకుని తను ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా తను అన్ని చేసుకునేలాగా నడిచేలాగా. అది కనీసం ఎంత ఖర్చు అవుతుందమ్మా? అది ఇంకా డాక్టర్ చెప్పాల్సింది. అప్పుడు ఆ అమ్మాయికి చేయించాలంటే నేను ఇప్పటిదాకా అమ్మాయి ఏం తినకుండా నేను అమ్మ లేకపోతే నాకెందుకు కాలు, అమ్మ బతికితే కదా నా కాలు నా ప్రయోజనం. అమ్మ చచ్చిపోతే నేను ఎక్కడ బతుకుతాను, నన్ను ఎక్కడ బతకనిస్తుంది ఈ లోకం. అమ్మనే కాపాడలేదు, అమ్మని చంపేసి నీ లోకం నన్నేం కాపాడుతుంది. అమ్మ చచ్చిపోయాక నేనెందుకు, నా కాలు ఎందుకు, అమ్మ బతకాల. నేను దాకా చూసుకుని అమ్మకి ఇస్తా, అమ్మ బతకాల అని మండి ఇప్పటికొచ్చి తినకుండా తాగకుండా గడుపు. నేను నా కాలు బాగా చేసుకొని ఏం చేస్తా, అమ్మ చచ్చిపోయాక ఆ డబ్బు ఉంటే అమ్మకు ట్రీట్మెంట్ చేయించుకుంటే అమ్మ బతుకుతుంది. అమ్మ బతికితే కాళ్ళు లేకపోయినా అమ్మ దగ్గర ఉంటా. అమ్మ చచ్చిపోతే నాకెందుకు కాలు అని మొండి అదిగో అట్లా ఏడుస్తాను. అట్లా బతుకు. నాకు రాత్రి తెల్లవాళ్ళు ఇలా కూర్చుంటా, నిద్ర పట్టదు. వీళ్ళు ఇంకా ఈ హోమ్లో తెప్పించి పాప అమ్మాయి 2 సార్లు పొద్దున్న వెళ్ళేటప్పుడు పెట్టేసి వెళ్తుంది. కాసేపు నాకు జారమంటే 50,000 పట్టుకుందామన్నా మళ్ళీ మొన్నట్ట మాట్లాడాడు. ఎవరు చేస్తాయి? ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు వచ్చి హోమ్కి 30,000 కట్టాలమ్మా, మెడిసిన్స్ 10,000. ఆకాశ్ పాపం చాలా ఇది చెప్పాడు, అమ్మ నేను ఉన్నాను మీరు భయపడక, నాన్నగారికి కూడా చెప్తాను అంటే. మేనేజర్ తీయడు ఫోన్, వాళ్ళ నెంబర్ ఇవ్వట్లే. వాళ్ళు బాగున్నారు కానీ మేనేజర్లు మాత్రం మెయిన్ అదేనండి, వాళ్ళు చెప్పరమ్మా ఎవరైనా సరే. మరి వాళ్ళు కూడా తెలియని చూస్తున్నారు, నేను మాత్రం తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విసుకొచ్చింది నాకు. ఇక మేము ఏడవకమ్మా, పని వాళ్ళు ఏం చెప్తాం, వేస్తామ్మా. మీకు ఏం కోరుతున్నారమ్మా, ఏం కోరుతున్నారు? అయిపోయింది మన పని. అది దాని ఆశ, అది అమ్ముంటే చాలు నాకు.
హోమ్లో ఫుడ్డే లేదు, ఉత్తి మజ్జిగనే. మనం ఒక టైపు అలవాటు పడిపోతాం కదా. 10 మాత్రలు వేసుకోవాలి పూటకి. 10 మాత్రలు పార్కిన్సన్స్కి ఒక 5, హార్ట్కి ఒక 5 మాత్రలు. జ్యూస్ తాగాలంటే మిక్సీ కొనుక్కొచ్చుకున్నా, కుక్కర్ కొనుక్కొచ్చుకున్నా, మెత్తగా ఉండాలి, మంచి బియ్యం తెల్లని. అన్ని హోములు అలా కుదరవు కదా. అదే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి. అవును. మనం ఒక సపరేట్ పని మని పెట్టుకుంటే 20,000 ఇవ్వాలి, 30,000 హోమ్కి, 50,000 అవ్వట్లే. మనకు రాబడి లేనప్పుడు 50,000 ఎక్కడ తీసుకెళ్తాం? ఆ 30,000లో సరిపెట్టుకుంటే పని అమ్మాయిలు నామకర్తలు చేసి వెళ్ళిపోతాం. ఎక్కువ టైం మనకి స్వేర్ చేయలేదు. ఎక్కువ టైం స్వేర్ చేస్తే కానీ మాకు గడవదు. అది మెయిన్. డబ్బు ఉండాలి. మేమే కాఫీ ఈ డబ్బు ప్రతి నెల 50 ఇస్తారమ్మా. హోమ్కి 2 నెలల నుంచి కట్టలేదు, మేము బయటకు పోమంటున్నాము, వాళ్ళు పోవట్లేదు అని చెప్పారు ఆయన. మేము జాలిపడి వెళ్ళమలేదు. మురళీమోహన్, మీ అడ్రస్ పెట్టండి. ఏం చేస్తాను అడ్రస్ పెట్టండి. నువ్వు సాయం చేయదలుచుకుంటే చెయ్యి, నలుగురికి చెప్పాలి. ప్రొడ్యూసర్ దాంట్లో పెట్టి ఎవరైనా అందరూ కలిస్తే తల కొన్ని ఒక్కళ్ళు 20 లక్షలు ఇవ్వాలన్నా, ప్రాణం అవ్వకపోయినా తలా కొంచెం వేసుకుంటే 10 లక్షలు అవ్వ. అమ్మాయి నేను ట్రీట్మెంట్ చేయించుకొని బతికితే కదా అమ్మాయికి కాలు బాగు చేయించుకోవాలి. హోమ్ కడితేగా మేము బతికేది. హోమ్ కట్టి బతకాలి కదమ్మా, బతికితే కదా ట్రీట్మెంట్. ఎవరిస్తారు? ఇప్పటిదాకా కాపాడారు. మేము ఒక 20 లక్షల దాకా ఉన్నాయి నాకు. 3 ఏళ్ళు అయింది క్యాబుల్లో తిరిగి, ఆటోలో కూర్చుంటే ఒళ్ళంతా ఇలా మోసం చేశారమ్మా మమ్మల్ని. ఒక హోమ్లో అయితే చెప్పారు కదమ్మా, ఇంతకు ముందు చెప్పారు కదా. మీ ఫోన్ నంబర్ ఏమైనా చెప్తారా? ఎవరైనా సాయం చేయాలంటే మీకు ఫోన్ నెంబరు, మీరు ఇంటర్వ్యూలో అకౌంట్ నెంబరు, ఫోన్ నెంబరు పెడుతున్నారు. ఫోన్ పెడితే ఎవరికన్నా బుద్ధి పుడితే సాయం చేస్తారు. కొంతమంది అది కూడా పెట్టలేదు. నేనేమనుకున్నా అంటే ఇప్పటిదాకా పేపర్లు అయితే అందరు హెడ్డింగ్ చూస్తారు, చూసేంటి శ్యామల అనేసి చదువుతారేమో. 10 మంది అయితే 2 మనసు కలగకపోతుందా, పేపర్కి ఇద్దాం ఒక ఇది అనుకున్నా. ఆయనే నేను పాపం ఈనాడు ఆయన తీసుకొచ్చి ఇప్పించారు. యూట్యూబ్ మీరు ఎంత బాగా హైలైట్ చేసి రాసినా మీరు వాళ్ళు చూసేలా చెయ్యగలగాలి. దిల్రాజు గారు చేరేలా చేయగలిగితే ఆయన జీవితకాలం పోషించకపోయినా కొంతైనా హెల్ప్ చేస్తారు అని ఆశ ఉంది నాకు. అది మీరు చేయగలిగితే. మీరు పంపించగలరా చిరంజీవి కానీ, దిల్రాజు కానీ, పవన్ కానీ? మీరేమన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళగలిగితే మేము మాకు ఆత్మహత్య చేసుకోకుండా దేవుడు తీసుకుపోయేదాకా. కానీ కష్టంగా ఉందమ్మా, ఈ బాధ భరించలేదు. ఎక్స్పీరియన్స్ ఎంతో మందిని చూశారు. మ్యాటర్ ఇది, దాన్ని మీరు ఎట్లయినా హైలైట్ చేయగల శక్తి మీకు ఉందని నేను నమ్ముతున్నా. అంటే ఏ రకంగా పూజించగలరు, ఎట్లా రాస్తే హైలైట్ ఉంది. ఎంతోమంది ఇంతమంది కో ఆర్టిస్ట్ నడిచిన ఒక ఆర్టిస్ట్ ఈరోజు దిక్కు లేకుండా, ఒక మెడిసిన్స్ వాడలేక నరకం అనిపిస్తుంది. రాత్రి పిల్ల తల్లి భయంకరమైన దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కనీసం ఆరోగ్యం అనేది లేదు, ఐశ్వర్యం ఇవ్వలేకపోయినా. మీరు ఎట్లా హైలైట్ చేస్తారో మా కష్టాన్ని, మా ఆర్తనాదాన్ని, మా బాధని మీకే వదిలేస్తున్నా. మీరు ఎక్స్పీరియన్స్ ఉంది, అలాంటి వాళ్ళని ఎంతోమంది చూశారు కాబట్టి ఇది ఎలా హైలైట్ చేసి పేపర్కి కూడా ఇవ్వచ్చు. మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. ఇది ఇంతకంటే ఎక్కువ ఇంకేం చెప్తాం. ఆవిడే పావల శ్యామల గారే చెప్తున్నారు, చూసిండ్రు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంది. తను కోరుతుంది కొంత సహాయం మాత్రమే, ఎందుకంటే వాళ్ళ పాపకు కూడా బాగాలేదు. నాకంటే బాగాలేదు అమ్మాయికి. అందుకని
ఎంతో కొంత సహాయం చేయమని తను కోరుతున్న పరిస్థితి అంతే. ఎంత వీలైతే అంత షేర్ చేయండి. తను ఒక్కటే కోరుతోంది పెద్దవాళ్ళు అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్లకు ఈ వీడియో వెళ్తే చాలు, దీని మీద స్పందిస్తే చాలు అని మాత్రమే కోరుతోంది. అది మాత్రం మన చేతుల్లో ఉంది. అదొక్కటి చేసినా మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. మీకే వదిలేసానమ్మా. ఇంకా ఇక నాకు ఇంటర్వ్యూలు ఇచ్చే ఓపిక కానీ శక్తి కానీ ఆశ కానీ లేదండి సౌమ్య గారు. ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తే అందరు కాపాడతారని ఆశ లేదమ్మా. అమ్మా మీరే మిమ్మల్ని నమ్మాను, మీరేం చేస్తారు. నాకు మళ్ళీ ఏడ్చి మళ్ళీ ఇంటర్వ్యూ ఇచ్చే దుర్గతి లేకుండా దేవుడు తీసుకెళ్ళిపోతే నా బిడ్డ ఏమవుతుందనే ఆశ. అందుకనే నా బిడ్డని ప్రపంచంలో ఒంటరిగా వదిలేయకుండా ఇద్దరు ఏదైనా తాగి చచ్చిపోదామని అనుకుంటున్నాం. చావైనా సుఖంగా చచ్చిపోదాం అనుకుంటున్నాం. రెడీ టు సర్వ్ ఓల్డేజ్ హోమ్ ముసరాంబాగ్లో పావల శ్యామల గారు ఈ పరిస్థితులలో ఆమె రావడం, ఆమె తన కూతురు బెడ్డెడన్, ఇద్దరు బెడ్డెడన్ వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో రావడం చాలా బాధాకరం. మనం పావల శ్యామల గారిని చాలా సినిమాలలో చూసాము. ఆమె ఎంతోమందిని అలరించిన ప్రేక్షకులకి ఇప్పటికీ ఆమె కామెడీ చూస్తూనే ఉన్నాము. సో చూస్తూనే నవ్వుకుంటూ ఉంటాము. ఆమె అట్లాంటిది బెడ్ లేవలేని స్థితిలో ఈ ఓల్డేజ్ హోమ్లో చాలా ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందులు ఒక బెడ్ రిడన్ వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు అంటే లేవలేని స్థితిలో ఉండి వాళ్ళకు చాలా రకాలుగా ఉంటుంది. కానీ ఆ స్థితిలో మేము చూడడం చాలా బాధగా ఉంది. ఎవరైనా ఈ వీడియో ఆమె మాటలలో మీరు విన్నారు, ఆమె యాక్టింగ్ చేసిన సినిమాలు కూడా మీరు చూశారు. ఎవరైనా వీలైనంత మంది ఆమె మాటలు విని ఆమెకు ఎంతో కొంత సహాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.